ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో ఎవ్రీవన్, ఐఎమ్ గాంధీపల్లం శ్రీనివాస్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. ఇంతకుముందు వీడియోలో మనము అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన 2 ఎలిమెంట్స్ చూసాం. అయితే ఈ రోజు క్లాస్లో ఆ క్లాస్కు కంటిన్యూస్గా అండ్ నేనేం చెప్పాను, ద హోల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రొటేట్స్ ఆర్ మూవ్స్ అరౌండ్ 24 హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పా. అంటే మొత్తం ఇంగ్లీష్ భాష కూడా ఈ 24 పదాల చుట్టూ, అంటే 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాటి చుట్టే తిరుగుతుంది అన్న. దాంట్లో ఫస్ట్ కేటగిరీ బీ ఫార్మ్స్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్. 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకున్నప్పుడు ఆ 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 to 40% ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ప్రజెంట్ బీ ఫార్మ్స్ టాపిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఈజీ. టాపిక్ నేమ్ ఏంటంటే బీ ఫార్మ్స్. వాట్ ఈస్ టాపిక్ నేమ్? బీ ఫార్మ్స్. ఇట్ సీమ్స్ టు బి వెరీ ఈజీ యాక్చువల్లీ. అంటే చూడడానికి ఈ టాపిక్ చాలా ఈజీగా కనిపిస్తుంటుంది, ఈజీగా అనిపిస్తుంది. బట్ సాధారణంగా మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో హ్యావింగ్ అండ్ నోయింగ్ this topic is very much required to become fluent in English. Very important and very powerful topic. What is topic name? B forms. Topic name is B forms. First let me tell you the meaning of B in Telugu. The meaning of B in Telugu is nothing but undu unduta. What is mean by B? Undu unduta. Just imagine నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు యాక్టివ్గా లేరనుకో, నేను సరిగ్గా టీచ్ చేయగలుగుతానా? చేయలేను. సో మిమ్మల్ని యాక్టివ్ చేయడం నా బాధ్యత. ఎస్ ఆర్ నో? సో నేను మిమ్మల్ని ఎలా ఉండమని చెప్తా? యాక్టివ్గా ఉండు అంట. ఉండడాన్ని ఏమనాలి? బీ. నేను ఎలా ఉండమని చెప్తున్నా? యాక్టివ్. సో యాక్టివ్గా ఉండంటే బీ యాక్టివ్ అనాలి. బీ యాక్టివ్. కొంతమంది నెగిటివ్ ఉంటారు, అనుకున్న సాధిస్తామో లేదో, మనం సక్సెస్ అవుతామో కాదో, మంచి మార్కులు వస్తాయో లేవో, ఇట్లా నెగిటివ్ ఉంటారు. ఎందుకు అట్లా నెగిటివ్ ఉంటారు? పాజిటివ్గా ఉండండి అంటాం. ఏమంటాం? పాజిటివ్గా ఉండండి. ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎలా ఉండమని చెప్తున్నాం? సో ఏం చెప్పాలి అంటే బీ పాజిటివ్. బీ. సమస్యలు వచ్చినప్పుడు ఎవరు మనుషులతో అసలు పంచుకోవద్దు. ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ పీపుల్ విల్ కమ్ అక్రాస్ ద ప్రాబ్లమ్, ఇజంట్ ఇట్? కాబట్టి జాగ్రత్తగా ఉండు అంటాం. ఏమంటాం? జాగ్రత్తగా ఉండు. ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎలా ఉండమని చెప్తున్నా? కేర్ఫుల్. సో జాగ్రత్తగా ఉండంటే ఏం చెప్పాలి? బీ కేర్ఫుల్. ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడుకుంటూ కూర్చోవద్దు, హ్యాపీగా ఉండాలి. ఆల్ దీస్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో దట్ హ్యాపీగా ఉండు అంటాం. ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎలా ఉండమని చెప్తున్నా? సో హ్యాపీగా ఉండంటే ఏం చెప్పాలి? బీ హ్యాపీ. బీ హ్యాపీ. స్ట్రాంగ్గా ఉండు అంటాం. ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎలా ఉండమని చెప్తున్నా? స్ట్రాంగ్. సో స్ట్రాంగ్గా ఉండంటే ఏం చెప్పాలి? బీ స్ట్రాంగ్. ఏమనాలి? బీ స్ట్రాంగ్. నెక్స్ట్ ధైర్యంగా ఉండు అంటాం. ఉండడాన్ని బీ. ధైర్యం అంటే ఏం చెప్పాలి? బీ బ్రేవ్ లేదా బీ బోల్డ్. బీ బ్రేవ్ ఆర్ బీ బోల్డ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అలర్ట్గా ఉండు అంటాం. ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎలా ఉండమని చెప్తున్నా? అలర్ట్. సో అలర్ట్గా ఉండు అంటే ఏం చెప్పాలి? బీ అలర్ట్. బీ అలర్ట్. నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే మీరు ఎక్కడికో వెళ్తున్నారు. అరే ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఉండండి అంట. ఇక్కడ ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎక్కడ ఉండమని చెప్తున్నా? హియర్. ఇక్కడ ఉండు అంటే ఏం చెప్పాలి? బీ హియర్. అక్కడ ఉండు అంటాం. ఉండడాన్ని బీ. ఎక్కడ ఉండమంటున్నా? అక్కడ. సో ఏం చెప్పాలి? బీ దేర్ అనాలి. ఏమనాలి? బీ దేర్. రైట్. కొన్నిసార్లు భయపడుతూ ఉన్నప్పుడు మన బిలౌడ్ వన్స్ ఎవరైనా దూరం పోతుంటే ఎక్కడికి వెళ్ళకండి, నాతో ఉండు అంటాం. ఏమంటాం? నాతో ఉండు. ఉండడాన్ని ఏమనాలి? బీ. తో అంటున్నాం కాబట్టి విత్ వాడాలి. నాతో ఉండు అంటే ఏం చెప్పాలి? బీ విత్ మీ అనాలి. ఏమనాలి? బీ విత్ మీ. వారితో ఉండు అంటాం. ఏం చెప్పాలి? బీ విత్ దెమ్. బీ విత్ దెమ్. అతనితో ఉండు అంటే బీ విత్ హిమ్. ఏం చెప్పాలి? బీ విత్ హిమ్. అతనితో ఉండు అంటే బీ విత్ హిమ్ అనాలి. ఆమెతో ఉండు అంటాం. ఏం చెప్పాలి? బీ విత్ హర్. అంటే ఆమెతో ఉండు. మీ పేరెంట్స్తో ఉండు అంటే బీ విత్ యువర్ పేరెంట్స్. నీ ఫ్రెండ్స్తో ఉండు అంటే ఇక్కడ తో వస్తుంది కాబట్టి విత్ అనే పదం వాడి చెప్పేసేయాలి. కొన్నిసార్లు ఎవరైనా లిమిట్స్ దాటితే అరే డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, నీ లిమిట్స్లో ఉండు అంటాం. నీ లిమిట్స్లో ఉండు అంటాం. ఉండడాన్ని ఏమనాలి? బీ. ఎలా ఉండమని చెప్తున్నాం? సో బీ ఇన్ యువర్ లిమిట్స్. నీ కంట్రోల్లో ఉండు అని సజెషన్ ఇస్తాం. నీ కంట్రోల్లో ఉండు అంటే ఏం చెప్పాలి? బీ ఇన్ యువర్ కంట్రోల్. బీ ఇన్ యువర్ క్లాస్ రూమ్లో ఉండు అంటే బీ ఇన్ ద క్లాస్ రూమ్. ఏం చెప్పాలి? బీ ఇన్ ద క్లాస్ రూమ్. ఇలా ఉండు అంటే బీ చెప్పాలి. ఎలా ఉండాలో చెప్పేసేయాలి. మీరు అందరూ ఒకసారి చెప్పండి. యాక్టివ్గా ఉండంటే ఏం చెప్పాలి?
పాజిటివ్గా ఉండు, కేర్ఫుల్గా ఉండు, హ్యాపీగా ఉండు, స్ట్రాంగ్గా ఉండు, ధైర్యంగా ఉండు, అలర్ట్గా ఉండు, ఇక్కడ ఉండు, అక్కడ ఉండండి, నాతో ఉండు, వారితో ఉండు, అతనితో ఉండు, ఆమెతో ఉండు, మీ పేరెంట్స్తో ఉండు, మీ బ్రదర్తో ఉండు, బీ విత్ యువర్ బ్రదర్, నీ లిమిట్స్లో ఉండు, క్లాస్ రూమ్లో ఉండు, బీ ఇన్ ద క్లాస్ రూమ్, ఫోకస్డ్గా ఉండు, పంక్చువల్గా ఉండు, బీ పంక్చువల్. ఇట్లా బీ చెప్పి ఎలా ఉండాలో చెప్పేసేయాలి. తో వచ్చిందనుకో విత్ వాడాలి, లో వస్తే ఇన్ వాడాలి. దిస్ ఈజ్ ఓన్లీ పాజిటివ్, ఇది కేవలం పాజిటివ్ మాత్రమే. అండ్ వి డోంట్ ఆల్వేస్ సే ఓన్లీ పాజిటివ్స్, సమ్ టైమ్స్ వీ పీపుల్ విల్ సే నెగిటివ్ టు. నెగిటివ్ కూడా చెప్తాం కదా. టు మేక్ నెగిటివ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు రైట్ డోంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఏం రాయాలి? డోంట్. ఇప్పుడు ఉండు అంటే ఏంటి? బి. ఉండొద్దు అంటే ఏం చెప్పాలి అంటే డోంట్ బి. ఏంటి? డోంట్ బి. ఎలా ఉండొద్దు అని చెప్తాం? డల్లుగా ఉండొద్దు అంటాం. ఏం చెప్తాం? డల్లుగా ఉండు అంటామా, ఉండొద్దు అంటామా? సో డల్లుగా ఉండకు అంటే ఏం చెప్పాలి? డోంట్ బి డల్. డోంట్ బి నెగిటివ్గా ఉండొద్దు అంటాం. ఏం చెప్పాలి? డోంట్ బి నెగిటివ్. నువ్వు నెగిటివ్గా ఉండొద్దు అంటే ఏం చెప్పాలి? డోంట్ బి నెగిటివ్. నెక్స్ట్ లేజీగా ఉండొద్దు అంటాం. ఏం చెప్పాలి? డోంట్ బి లేజీ అంటే లేజీగా ఉండకు అని అర్థం. ఓకే. నెక్స్ట్ సాడ్గా ఉండకు అంటాం. నువ్వు సాడ్గా బాధపడుతూ ఉండకంటే ఏం చెప్పాలి? డోంట్ బి సాడ్ అనాలి. నెక్స్ట్ వీక్గా ఉండకు అంటాం. ఏం చెప్పాలి? డోంట్ బి వీక్. ఓకే. నెక్స్ట్ పిరికి ఉంటారు కొంతమంది, భయపడుతూ ఉంటారు అన్నిటికీ. ఓకే. సో పిరికిగా ఉండకు అంటాం. ఏం చెప్పాలి? డోంట్ బి టిమిడ్. పిరికిగా ఉండకు అంటే ఏం చెప్పాలి? డోంట్ బి టిమిడ్. ఓకే. నెక్స్ట్ కొంతమంది చెప్తే వినరు, చాలా మొండి ఉంటారు. తినమంటే తినరు, చదవమంటే చదవరు, రాయమంటే రాయరు. ఎస్ సార్ నో? ఎందుకు అట్లుంటారు? మొండిగా ఉండకు అంటాం. మొండిగా ఉండొద్దు. ఉండొద్దు అంటే ఏం చెప్పాలి? డోంట్ బి. మొండిగా ఉండకు అంటే స్టబన్ అనాలి. ఏమనాలి? మొండిగా ఉండకు అంటే ఏం చెప్పాలి? డోంట్ బి స్టబన్. డోంట్ బి. నువ్వు ఇక్కడ ఉండు అంటే ఏంటి? బీ హియర్. ఇక్కడ ఉండొద్దు అంటే డోంట్ బి హియర్. ఒక్కసారి చెప్పండి. ఇక్కడ ఉండు అంటే ఏం చెప్పాలి? ఉండొద్దు అంటే డోంట్ బి హియర్. అంతే. నెక్స్ట్ అక్కడ ఉండు అంటే బీ దేర్ కదా. అక్కడ ఉండొద్దు అంటే డోంట్ బి దేర్. డోంట్ బి దేర్. నాతో ఉండు, బీ విత్ మీ. నువ్వు నాతో ఉండకు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నాతో ఉండకు అంటాం. ఏం చెప్పాలి? డోంట్ బి విత్ మీ అంటే నాతో ఉండకు అని అర్థం. క్లియర్? నెక్స్ట్ వారితో ఉండొద్దు అంటాం. ఏం చెప్పాలి? డోంట్ బి విత్ దెమ్. డోంట్ బి విత్ దెమ్ అంటే వారితో ఉండకు అని అర్థం. క్లియరా? నెక్స్ట్ అతనితో ఉండకు అంటే డోంట్ బి విత్ హిమ్ అంటే అతనితో ఉండకు అని అర్థం. నెక్స్ట్ ఆమెతో ఉండకు అంటే డోంట్ బి విత్ హర్ అంటే ఆమెతో ఉండొద్దు అని అర్థం. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్ క్లాస్లో ఉండంటే బీ ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, క్లాస్లో ఉండకు అంటే ఏం చెప్పాలి? డోంట్ బి ఇన్ ద క్లాస్ రూమ్ అనాలి. ఏమనాలి? డోంట్ బి ఇన్ ద క్లాస్ రూమ్ అంటే తరగతి గదిలో ఉండకు, నువ్వు క్లాస్ రూమ్లో ఉండకు అని అర్థం. క్లియర్? సో ఒకసారి నెగిటివ్ చెప్దాం. డల్లుగా ఉండకు అంటే ఏం చెప్పాలి? నెగిటివ్ ఉండకు, లేజీగా ఉండకు, సాడ్గా ఉండకు, వీక్గా ఉండకు, పిరికిగా ఉండకు, మొండిగా ఉండొద్దు, ఇక్కడ ఉండకు. ఉండు అంటే ఉండొద్దు అంటే డోంట్ రాస్తే నెగిటివ్ అయిపోతుంది. ఓకే. అక్కడ ఉండకు, నాతో ఉండొద్దు, వారితో ఉండకు, అతనితో ఉండకు, ఆమెతో ఉండకు, క్లాస్ రూమ్ లో ఉండకు, డోంట్ బి ఇన్ ద క్లాస్ రూమ్. ఇస్ ఇట్ క్లియర్? ఉండు అంటే బి చెప్పాలి, ఉండొద్దు అంటే డోంట్ బి చెప్పాలి. తో అనే మీనింగ్ వస్తే విత్ వాడాలి, లో అనే మీనింగ్ వస్తే ఇన్ వాడాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బి ఓన్లీ. ఇది కేవలం బి యొక్క మీనింగ్ మాత్రమే. ఐ డిడ్ నాట్ ఎంటర్ ద టాపిక్ ఎట్ ఆల్. ఇంకా టాపిక్లోకి ఎంటర్ కాలే. ఓకే. సో ఇది కేవలం బి యొక్క మీనింగ్ మాత్రమే. ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టీచ్ యూ వే టు యూజ్ బీ ఫార్మ్స్ అంటే బీ ఫార్మ్స్ని ఎక్కడ వాడాలి, దీన్ని సెంటెన్స్లలో ఎలా ఉపయోగించి మనం మాట్లాడాలి, దానిపైన క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.